కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో గల ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులచే వందే మాతర గీతాలాపనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ విభాగాల కవాతు డాక్టర్ జేడి నాయుడు నిర్వహించారు. ఈ కేవి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల సిబ్బందికి విద్యార్థులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవం యొక్క అర్థాన్ని విద్యార్థులకు వివరిస్తూ గణతంత్ర దినోత్సవం ద్వారా మనకు లభించిన హక్కులు బాధ్యతలకు గుర్తెరిగి యువత మన రాజ్యాంగాన్ని అనుసరించాలని తెలిపారు. భారతదేశం భిన్నత్వంతో కూడిన ఏకత్వం కలిగిన దేశమని, మన దేశ సమగ్రతకు అందరూ ఐక్యతతో వ్యవహరించాలని సూచించారు. కళాశాల తరపున ఢిల్లీ ఎర్రకోటలో కవాతుకు ఎన్నికైన కుమారి పి నాగశ్రీ, 3వ సంవత్సరం డేటా సైన్స్ శ్రీ వివిఎన్కేఎస్ ఆర్ సంజీవ్, 4వ సంవత్సరం ఈఈ మరియు అమరావతిలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిహెచ్ సాయిరయ్య, 2వ సంవత్సరం డేటా సైన్స్ విద్యార్థులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. తదనంతరం కళాశాల అకాడమిక్స్లో ప్రతిభ కనుబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మెంట్ ఎంవి హరినాథ్ బాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం సతీష్, డైరెక్టర్ అకాడమిక్స్ డాక్టర్ కె సత్యనారాయణ, ప్రిన్సిపల్ డాక్టర్ జి నరేష్, డీన్ కెరీర్ డెవలప్మెంట్ సెల్ డాక్టర్ ఎం రాధికామణి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వై జయబాబు, వివిధ విభాగ అధిపతులు, సీనియర్ అధ్యాపకులు, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है,